మా వచ్చేసరికి 4:30 అయింది. 4:30 నుంచి పాప బాగుంది, ఏడ్చింది, బాత్రూంలో మంచిగా ఉంది. ఒకసారి ఆమె ఏడుపు తక్కువ చేసింది. తక్కువ చేసే వరకు డాక్టర్ అమ్మ చేస్తే ఆమె లేదు. తర్వాత వచ్చింది. తర్వాత వస్తే ఆక్సిజన్ కూడా లేదు సార్, ఆక్సిజన్ లేదు, అంబులెన్స్ కూడా లేదు. అంబులెన్స్ అని అడిగితే 9:30కి వస్తారు, ఇప్పుడు రాదన్నమాట. ఆ పక్కన వాళ్ళు ఒక బాబుని తీసుకొని హాస్పిటల్ పోతుంటే అదే ఆటోలో మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళే వరకు ఆడికి వెళ్ళి మళ్ళీ ఆ సార్ ఉండి నీలపూర్కి వెళ్ళండి ఆడికి వచ్చేవరకు ఏ కేసీలు ఇట్లా వచ్చారు, అంబులెన్స్ లేదు, ఆక్సిజన్ లేదని అక్కడ వాళ్ళు అన్నారు సార్. దాని వరకు ఇక 10 నిమిషాలు ముందు వస్తే బతుకువాలి పాప. అంటే వీళ్ళు ఇప్పుడు డాక్టర్స్ సార్ ఏం లేదు, ఆక్సిజన్ లేదు, అంబులెన్స్ లేదు సార్. మేమే ఆటోలోనే తీసుకుపోయారు. అంటే వీళ్ళు డాక్టర్లు కానీ మీరు ఏం అడగలే వీళ్ళని? అడిగినాం సార్, అంటే అంబులెన్స్ అయినాడు 9:30కి వస్తాను, ఇప్పుడు రానున్నాను. తర్వాత పెయిన్స్ వచ్చినాయి, అక్కడ తీసుకొని డెలివరీ చేసి మీరు ఇక్కడనే కదా? బాగుంది, పాలు తాగింది, 2 మెసేజ్ కూడా పోయింది, ఏడ్చింది కూడా, అవి కూడా ఉంది. ఆమె డెలివరీ చేసింది, పోయింది, పడుకుంది. ఇంకా కొద్దిసేపు వచ్చినాక పాప దొరకలే, ఆమె వేయడం చెప్పొద్దు అమ్మకి అంటుంది వచ్చి, నువ్వు పడుకున్నావు కదా అని అంటే అప్పుడు వచ్చి పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళండి, దేనికైనా మంచిదని తోలిచ్చింది. ఏం చేయాలి, వాళ్ళు డెలివరీ చేసింది, అక్కడ అంతే పడుకుంది పోయి. దేనికి 1500? 1500 తీసుకుందాం. ఇప్పుడు నైట్ నర్సా డెలివరీ చేసినామేనా? ఎందుకు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మా పైసలు ఏమి కట్టినామా? For more videos like this, subscribe Big TV channel.